సాటి మనుషుల ప్రేమకై పాకులాడతాం. మనల్ని ఎంతో గౌరవించాలి, మనల్ని అందరూ ప్రేమించాలి అని మనం ఆశపడతాం. అనుకున్నంత ప్రేమ లభించలేదు, మనం ఆశిస్తాం అనుకోండి, లభించకపోతే ఏమవుతుంది? దిగులు పడతాం, కలత చెందుతాం. ఓ నూతిలో కప్ప నువ్వే ప్రపంచం అనుకున్నట్టుగా మనం ఇతరులు ఇవ్వలేని ప్రేమని ఎక్కువగా ఆశిస్తాం. ప్రేమకై వ్యసన పడుతూ ఉంటాం. భౌతిక సుఖాలు మాత్రమే ఆశిస్తున్నాం. అదే పరమాత్మని ప్రేమకై మనం ప్రయత్నించాలి. భగవంతుని ప్రేమ పక్షపాతం లేనిది, సాగరముల అంటే సముద్రముల అనంతమైన ప్రేమ. ఈ ప్రేమలో ఎంతో శక్తి దాగి ఉంది. మానవుని ప్రేమ రకరకాలుగా ఉంటుంది, భగవంతుని ప్రేమ ఏకరీతినే ఉంటుంది. భగవంతుడిని ఎలా ప్రేమించాలి? భగవంతుడిని బిడ్డలు లేరనుకోండి, ఆయనే బిడ్డ అనుకోవాలి. తండ్రిలాగా, తండ్రి లేకపోతే తండ్రి, తల్లిలాగా హితుడుగా సంపూర్ణమైన ప్రేమను మనం ఆయన నుంచి పొందవచ్చు. మన కోరికలు తీర్చలేదని అనుకుంటాం, కానీ మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు, ఇది ఇవ్వలేదని మనం భావించాలి. వరాలు పొంది అహంకారం పెరిగి రాక్షసులు తమకు తామే నాశనం తెచ్చుకున్నారు. మనకు లభించినవన్నీ భగవంతుని వరప్రసాదములే. అన్ని సంబంధాల నుండి ప్రేమను ప్రసాదించేది పరమాత్మే. భౌతిక సంబంధాలు నిలకడలేనివి. ఈరోజు ఎంతో స్నేహితులు అనుకుంటాం, ఎంతో ప్రేమికులు అనుకుంటాం. ఏదైనా చిన్న తేడా వస్తే మళ్ళీ వాళ్ళే శత్రువులుగా మారిపోతూ ఉంటారు. మంచులాగా కరిగిపోయేవే ఈ ప్రేమలన్నీ. నిర్మోహమాటంగా, దాపరికం లేకుండా మన కష్టాలు దేవుడికైతే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఒంటరితనం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. భగవంతుడిని సపుడిగా, హితుడిగా చేసుకుంటే ఇంకా ఒంటరితనం ఎక్కడది మనకి? పిలిస్తే పలికే దైవం అని ఒక విశ్వాసం నుంచి పిలవడమే దేవుని నామస్మరణ. ఆయన